వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ ఝాన్సీ సరికొత్త కుట్రకు తెరతీసిన ఈటల రాజేందర్ విజయవంతమవుతాడా హుజూరాబాద్ ఉప ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఓటమి భయం పట్టుకున్నట్లుంది అందుకే ఉప ఎన్నికల్లో గెలవడానికి చేయని ప్రయత్నం లేదు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలను ఓటర్లను ఆకట్టుకోవడానికి బొట్టు బిల్లల నుండి కుట్టు మిషన్లు గోడ గడియారాలు కుంకుమ భరణీలు క్వార్టర్ సీసాలు విందుల వరకు ఇలా ఏది వీలుంటే అది పంచడం మొదలుపెట్టారు ఆఖరికి కరోనా నుండి కాపాడుకోవడానికి వాడే మాస్కులను సైతం తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారంటే అర్థమవుతోంది ఈటలకు ఓటమి భయం ఎంతగా పట్టుకుందో చెప్పడానికి అక్కడితో ఆగకుండా తాను మంత్రిగా ఉండి నిండు సభలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సీఎం దళిత ఎంపవర్మెంట్ పథకాన్ని పేరు మార్చి దళిత బంధు అని పేరు పెట్టి అమలు చేస్తున్న ఈ పథకాన్ని ఆపాలని ఈటల రాజేందర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం హుజూరాబాద్ ప్రజలనే కాదు యావత్ తెలంగాణ ప్రజలనే విస్మయానికి గురిచేసిందంటే ఆశ్చర్యపోరక్కర్లేదు దళితులకు దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తారని ఓటర్లను ప్రలోభాలకి గురిచేస్తున్నారని అందుకే దళిత బంధును ఆపేయాలని ఈటల రాజేందర్ లేఖలు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు తాజాగా ఎప్పటి నుండో తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండగ సందర్భంగా పంచుతున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈటల రాజేందర్ లేఖలు రాసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి బతుకమ్మ పండగ సందర్భంగా పేదింటి ఆడబిడ్డకు పెద్దన్నగా సీఎం కేసీఆర్ పండగ కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఈటల లేఖ రాయడం మరో సరికొత్త కుట్రకు తెరతీసినట్లే అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి ఉప ఎన్నికల్లో గెలవడం కష్టం ఓటమి ఖాయమని తేల్చుకున్న ఈటల రాజేందర్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తారని హుజూరాబాద్ ప్రజలే కాదు ఆయన చుట్టూ ఉన్న అనుచరులే చీదరించుకుంటున్నారు ఎన్నికల్లో గెలవడానికి ఇంతకింతకు దిగజారితే గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం డిపాజిట్లు కూడా దక్కవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇకనైనా ఈటల రాజేందర్ ఇలాంటి చిల్లర రాజకీయాలు కాకుండా హుందాతనంగా రాజకీయాలు చేయాలని ఆయన అనుచరులే ఆయనకు సూచిస్తున్నారంట